హాల్లో ఒక సీసీ కెమెరా, కిచెన్లో మరో సీసీ కెమెరా, చివరికి బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరా. ఇవన్నీ సెక్యూరిటీ కోసం పెట్టుకున్నవి కావు. భార్యపై అనుమానంతో ఒక శాడిస్ట్ భర్త చేసిన ఏర్పాట్లివే. భార్య ప్రతి కదలికపై నిఘా పెట్టాలని ఇల్లంతా ఇలా సీసీ కెమెరాలతో నింపేశాడు. పాపం ఇల్లాలకి తన ఇంట్లో బట్టలు మార్చుకునే ప్రవేశీ సైతం లేకపోయింది. హైదరాబాద్ నడిబొడ్డున ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం ఇదంతా. ఎవరి శాడిస్టు ఎందుకు ఇలా చేశాడు? వీడే శాడిస్ట్. పేరు శివశంకర్. బుద్ధి మాత్రం వంకర. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్లో పూణేలో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి పూర్ణజ్యోతితో పెళ్లైంది. పెళ్లి సమయంలో 10 లక్షలు 15 తులాల బంగారం, వెండి సామాగ్రి కట్నంగా ఇచ్చారు. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లైంది. పెళ్లైన 48 గంటల్లోనే అసలు స్వరూపం బయటపడింది. శివశంకర్ తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఇక ఆమె డైరెక్షన్ లో అమ్మాయికి నరకం చూపించడం మొదలుపెట్టాడు శివశంకర్. పూటకో గొడవ, రోజు ఏదో ఓ రాద్దంతో పెళ్లైన 3వ రోజు నుంచే సంసారం అంతా కల్లోలం. చీటికి మాటికి గొడవలతో సాగుతోంది వీరి కాపురం. అత్తమామలు, ఆడపడుచు, భర్త అందరూ కలిసి పూర్ణజ్యోతికి నరకం చూపించారు. నెల క్రితం నారాయణగూడ నుంచి మెహదీపట్నంలోని ఏసీ గార్డ్స్ కు మకాం మార్చాడు శివశంకర్. ఈ ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. అది ఇల్లు కాదు, 900 స్క్వేర్ ఫీట్ నరకం అనేది చెప్పాలి. హాల్లో, కిచెన్ లో, చివరికి బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు పెట్టాడు శివశంకర్. సెక్యూరిటీ కోసం కాదు, భార్యపై అనుమానంతో. భార్యను ఇదే ఇంట్లో ఉంచి వారానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వస్తుంటాడు ఈ శాడిస్ట్ మొగుడు. ఆ ఇంట్లో ఉండేది భార్యాభర్తలే, కానీ ఇద్దరికి వేర్వేరు బెడ్రూమ్లు ఉన్నాయంటే భార్య అంటే అతడికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. భార్య బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరా పెట్టాడు రాక్షసుడు. అంతేకాదు, ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ని తన ఫోన్ లో ఎప్పటికప్పుడు చూసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. భార్య ప్రతి కదలికపై నిఘా పెట్టాడు. ఇప్పటికి ఇవాళకి 6 days అయింది ఈయన వచ్చి. దానికి ముందు కూడా అంతే, వారానికి 3 రోజులు వచ్చారు. ఇప్పుడు అది నిదానంగా వారానికి ఇంకొక రోజు రావటం అట్లా. అది కూడా 8 o'clock వచ్చి మళ్ళీ 8:30 కల్లా వెళ్ళిపోవటం. హాఫ్ అన్ అవర్ కోసం మొన్న వచ్చి వెళ్ళారు. ఆ రూమ్లో ఏం చేస్తారో తెలీదు. ఆ రూమ్లో ఆయన బెడ్రూమ్లో చూడండి, మొత్తం కనెక్షన్స్ ఆయన ఆ రూమ్లో ఇచ్చారు. కనెక్షన్స్ ఇక్కడ ఇచ్చి ఆయన లోపల వేసుకొని ఏం చేస్తారో తెలియదు. నన్ను అసలు లోపలికి కూడా రానియకుండా ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతారు. అసలు ఇంట్లో వారానికోసారి వచ్చే భర్త అరగంట గడిపి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎప్పుడొస్తాడో తెలీదు. తన బాధను తల్లిదండ్రులతో పంచుకోవాలన్నా అన్ని ఆంక్షలే. ఊరికే తల్లిదండ్రులకు ఎందుకు ఫోన్ చేస్తున్నామని భర్త గొడవ పెట్టుకుంటాడు. కొన్ని సందర్భాల్లో మాటా పెరిగి తనపై హత్యాయత్నం చేశాడంటోంది ఆ ఇల్లాలు. ఇదంతా మిస్అండర్స్టాండింగ్. అత్తవైనా వచ్చింది కాబట్టి ఈయన ఎప్పుడోకప్పుడు నిజం తెలుసుకొని వస్తారనుకొని నేను కొంచెం పేషెన్స్గా ఉన్నాను. సర్లే ఉంటేలే సర్దుకుంటారులే అనుకొని నేను ఉన్నా. బట్ అది దాటిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఒకరోజు ఈ విషయం మీదే నేను ఇక్కడ గొడవ పడితే అసలు అట్లీస్ట్ బెడ్రూమ్లో అన్నా తీయండి అంటే నా గొంతుకు తీసుకుపోయారు. అంటే కెమెరాల వైపు చూసి ఆగిపోయారు. భర్త ప్రేమకు దూరమై ఈ ఇంట్లో తినడానికి సరైన తిండి లేక, ఒంటరిగా ఎలా గడపాలో తెలియక, నిత్య నరకాన్ని తలుచుకుని కుమిలిపోతూ అనుక్షణం సీసీ కెమెరాల్లో భర్త నిఘా పెట్టాడన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది ఆ ఇల్లాలు. చివరకు స్నానం చేసి బట్టలు మార్చుకోవాలన్నా ప్రైవసీ లేదు ఆ ఇంట్లో. తనింట్లోనే ఆ ఇల్లాలకి ప్రైవసీ లేకపోవడం దారుణం. అసలు అత్తామామలు ఎందుకు ఇలా చేస్తున్నారు? బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివశంకర్ ఎందుకు ఇలా శాడిస్ట్లా మారాడు? భార్యకి నరకం చూపించడానికి అతని కారణాలేంటి? జ్యోతిని ఎందుకు వదిలించుకోవాలని చూస్తున్నాడు? కెమెరాల గురించి శివశంకర్ ఏమంటున్నాడు? పెళ్లైన మొదటి 2 నెలల్లో 5 సార్లు పెద్దల పంచాయతీ జరిగిందంటే వీరి కాపురం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఏదో ఓ గొడవతో ఆమెకు మనశ్శాంతి లేదు. అసలు అత్తారింట్లో అందరూ ఎందుకిలా చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఓ రోజు అసలు కథ బయటపడింది.
దుబాయ్లో ఉంటున్న పూర్ణజ్యోతి చెల్లెలిపై శివశంకర్ కన్నుపడింది. మరదల్ని కూడా పెళ్లి చేసుకునే ఇద్దరు పెళ్లాల ముద్దులు మొగుడిగా సెటిల్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నాడు. మరదల్ని చేసుకుంటే మరో 10-15 లక్షల కట్నం వస్తుందని భావించాడు. మరదలతో పెళ్లి చేస్తేనే భార్యను సరిగ్గా చూసుకుంటానని షరతు పెట్టాడు. ఇతగాడి తిక్క ఆలోచనకు అతని తల్లిదండ్రుల మద్దతు ఉంది. అందుకే నిత్యం గొడవలతో భార్యకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని తెలిసింది. చిన్న చిన్న కటోరీలు ఇచ్చారు అండ్ అందులోనే అడ్జస్ట్ అవ్వు అని ఇచ్చి మళ్ళీ నెలకి 500 చేతికి ఇచ్చి ఇది నీ గ్రాసరీస్కి ప్లస్ నీ తిండికి అనేసి చెప్పేవారు. అప్పటికి నేను 1 మంత్ తర్వాత నేను కంప్లైంట్ చేసుకున్నారు. మీరు ఎప్పుడు ఎదిరించలేదా? ఇట్లా ఎదిరిస్తేనే ప్రతిదానికి ఆయన కొట్టడానికి వచ్చేవారు. కొట్టడానికి వచ్చి తల్లిదండ్రులకు కానీ ఎవరికి కానీ ఎప్పుడు కంప్లైంట్ చెప్పలేదా ఇట్లా జరుగుతుందని? వాళ్ళకి ఫస్ట్ చెప్పలేదు. సరే ఇదంతా మిస్అండర్స్టాండింగ్ అత్తవైనా వచ్చింది కాబట్టి ఈయన ఎప్పటికప్పుడు నిజం తెలుసుకొని వస్తారనుకొని నేను కొంచెం పేషెన్స్గా ఉన్నాను. సర్లే ఉంటేలే సర్దుకుంటారులే అనుకొని నేను ఉన్నా. బట్ అది దాటిపోయింది. కొంతకాలంగా అత్తారింటి వేధింపులు భరిస్తున్న జ్యోతి చివరకు తల్లిదండ్రులకు విషయమంతా చెప్పేసింది. ఇంట్లో సీసీ కెమెరాల నుంచి భర్త శాడిజం వరకు జరిగినదంతా వివరించింది. దాంతో పూణే నుంచి తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. ఇంట్లో సీసీ కెమెరాలు చూసి షాక్ అయ్యారు. మంచి ఫ్యామిలీ, అబ్బాయి చూడటానికి బుద్ధిమంతుడిలా ఉన్నాడు, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు కట్న కానుకల గురించి పెద్దగా ఆలోచించకుండా ఘనంగా పెళ్లి చేశారు. కానీ తమ బిడ్డను ఓ శాడిస్ట్ కి ఇచ్చి పెళ్లి చేస్తామని తెలుసుకుని కుమిలిపోతున్నారు. ఇంకో కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అడుగుతున్నారని, ఇద్దరితో కాపురం చేయగల సత్తా మా అబ్బాయికి ఉందని అత్తమామలు అంటున్నారని చెబుతున్నారు జ్యోతి తల్లిదండ్రులు. అమ్మాయి మాత్రం అమెరికాలో ఉంటుందండి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేంత వరకు నేను అమెరికా వెళ్ళను అని చెప్పేసి తను టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఈ అమ్మాయిని మా మరిది గారింటికి పంపించిన తర్వాత కానీ తను అమెరికా వెళ్ళలేదు. ఆ అమ్మాయి అంత ఫోర్స్ఫుల్గా అన్నమాట ఉండేది. ఎంత అత్తగారు ఆడబడుచు ఓ పక్కన ఈయన వాళ్ళ మామగారు ఫస్ట్లో కొంచెం శాంతంగానే ఉన్నారండి. తర్వాత వాళ్ళ మాటల్లో ఆయన కూడా పడిపోయారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఈ అమ్మాయి అసలు ఒక 4 మృగాల మధ్యలో అన్నట్టుగా అనమాట. అక్కడ ఇరుక్కుపోయింది. అసలు పలకరించేవాళ్ళు లేరు, తిన్నావా అని అడిగేవాళ్ళు. సీసీ కెమెరాల బాగోతం బయటపడటంతో శివశంకర్ మాట మార్చాడు. ఇంట్లో ఉన్నవి పనిచేయని సీసీ కెమెరాలని బుకాయిస్తున్నాడు. తన మరదల్ని పెళ్లి చేసుకుంటానన్న మాట కూడా అబద్దమని అంటున్నాడు. భార్యతో సరదాగా అన్నానని సమర్థించుకుంటున్నాడు. ఎన్టీవీ ప్రతినిధి ఫోన్ లో సంప్రదించినప్పుడు శివశంకర్ ఏమన్నాడో వినండి. దెబ్బతీస్తున్నానంటే నా తప్పు, నేను తప్పు చేసినట్టు అవుతుంది. అది నేను అక్కడ ఏమీ లేదు. ఆ అమ్మాయిని జస్ట్ ఆ అమ్మాయికి ఏంటంటే ఒక ఇది మన ఏంటంటే కెమెరాస్ ఉన్నాయి, నువ్వేమి చేసుకోలేవు అన్న నమ్మకం. ఆ సెక్యూరిటీ, అది సెక్యూరిటీ కోసం నేను పెట్టినప్పుడు నేను అక్కడ తప్పేం చేస్తున్నాను నేను. అవును, మీ మొబైల్లో కూడా రికార్డింగ్ అంతా వస్తుందట కదా. చేస్తున్నా అంటేనేమో మీరు ఆ మాట అనొచ్చు. శివశంకర్ గారు, మీ మొబైల్లో అవన్నీ ఆ డేటా అంతా వస్తుందట కదా. లేదండి, అదేం లేదండి. ఇప్పుడు అక్కడ అసలు ఏమీ లేనప్పుడు ఎట్లా వస్తుందండి? జ్యోతి సిస్టర్ మీద కన్నేసింది వాస్తవం కదా? లేదండి లేదండి లేదండి. కానీ ఆ కాన్వర్సేషన్స్ అన్ని ఉన్నాయి కదా. నాకు అవసరం లేదు. నేను ఒకటి వాళ్ళ అమ్మని చెప్పింది, అసలు నీ ప్లేస్ లో మన ఝాన్సీ ఉండేరా అది ఇది అని చెప్పేసి అన్నది. అంటే నేను ఆడికి తను ఇట్లా బిహేవ్ చేస్తుందంటే అసలు అనవసరంగా నిన్ను ఇచ్చి చేసింది కదా, మీ చెల్లె వల్ల ఇచ్చి చేసినా నాకు అయిపోతుండే కదా. నేను నీకు ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు ఇచ్చి చేసిండ్రు? నేను అన్నా నీ మాట చాలాసార్లు. ఇన్నాళ్లు శివశంకర్ వేధింపులు భరించిన ఆ ఇల్లాలు ఇక తట్టుకోలేకపోయింది. సీసీ కెమెరాల బాగోతం బయటపెట్టిన జ్యోతి అత్తారింటి వేధింపులపై సీసీఎస్ ను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే ముందు వెనక ఆలోచించకుండా మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా సంబంధం కుదుర్చుకున్నారు. చివరికి వాడో శాడిస్ట్ అని తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు.